సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రస్తుతం కోమటిరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఊరికి 100-200 ఇల్లు కడితే ఇలా రేవంత్ రెడ్డి గారు అలాగే మన ప్రభుత్వం 5 లక్షలతో ఇల్లు కూడా పునాదులు వేసుకుంటున్నాం. అందుకనే సోదరులారా, 10 ఏళ్ళు మోసం మాటలతో కాలం గడిపించను, అప్పులు చేతికిచ్చినను, అయినా ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులున్న ఈ కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేసుకుంటూ, తప్పకుండా ఇంకా 20 నెలలు కూడా కాదు మన ప్రభుత్వం వచ్చి, ఈ 40 నెలలు ఉంటాం, ఆ తర్వాత మరో 60 నెలలు ఉంటాం. తప్పకుండా 10 ఏళ్ళు మన పార్టీ అధికారంలో ఉంటుంది. ప్రతి అభివృద్ధి కార్యాన్ని, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరికీ కూడా మన ముఖ్యమంత్రి గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ, జై హింద్, జై తెలంగాణ, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు గౌరవనీయులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు. ఈరోజు రాష్ట్రంలో ఎన్నడూ పేదవాళ్ళ సంక్షేమ కార్యక్రమం 2014 నుంచి 18, 18 నుంచి 23 రాచరిక పరిపాలన అందించినటువంటి ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ రోజు కూడా ఒక పేదవాళ్లకు సంక్షేమంగా సన్నబియ్యం కానీ ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రియతమ నాయకులు, పేద పక్షపాతి గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు ఎప్పుడు ధైర్యం చెప్పే మా అన్నగారు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్యులు పెద్దలు, గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు శాసనసభాపతి గౌరవనీయులు స్పీకర్ గారు, పిసిసి అధ్యక్షులు, వేదికపై గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, దయచేసి మా మిత్రులందరూ కూడా ఈరోజు తుంగతుర్తి గ్రామంలో మా సభ అధ్యక్షుడు మా అన్న శామ్యాలన్న పంచపాండవులాగా ఆ రోజు షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన మాదిగ వర్గం నుంచి మందల శామ్యాలన్న, సత్తన్న,